పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రామగుండం నియోజకవర్గం అంతర్గా మండలంలో ఉన్నటువంటి పలు సమస్యాత్మక గ్రామాలను డీసీపీ రామరెడ్డి అలాగే గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా పలు గ్రామాలను ఆయన పూర్తిస్థాయిలో కూడా పరిశీలించడం జరిగింది. అనంతరం అంతర్గా మండలం గోలివాడ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులతో పాటుగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలతో కూడా సమావేశం నిర్వహించి వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీసీపీ రామరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ అంటే గ్రామానికి ప్రథమ పౌరుడు కాబట్టి ప్రథమ పౌరుని ఎన్నుకునే ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. అంతేకాకుండా ఎలాంటి గొడవ లేకుండా కూడా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన సూచించడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా యువత కూడా సోషల్ మీడియా వేదికగా ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ పుకార్లు కానీ పోస్టులు కానీ పెట్టవద్దు. అలాంటి కార్యక్రమాలు చేపడితే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆయన ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది. అంతేకాకుండా ఎలాంటి ఒక వర్గం మరొక వర్గం పైన దూషించుకోవాడు గొడవలు చేసినట్లయితే కనుక ఎన్నికల కోడ్ను కనుక ఉల్లంఘించినట్లయితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు కొనసాగేందుకు ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలంటూ కూడా ఈ సందర్భంగా డీసీపీ రామరెడ్డి సూచించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికలో భాగంగా పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి పలు గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దాసర్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీ గెలిపించాలంటూ కూడా ఆయన సూచించడం జరిగింది. అంతేకాకుండా కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపిస్తే కనుక మళ్ళీ పడరాని కష్టాలు పడాల్సినటువంటి దుస్థితి నెలకొంటుంది కాబట్టి బీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించాలంటూ కూడా ఆయన ఈ సందర్భంగా కోరడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా కాంగ్రెస్ అభ్యర్థులు ఇంటికి వచ్చి ఓటు అడుగుతున్న సందర్భంలో తమకు కాంగ్రెస్ పార్టీ బాకీ ఉన్నటువంటి బాకీ కార్డులను చూపిస్తూ కూడా బాకీ ఉన్న డబ్బులను అడిగి నిలదీయాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా గ్రామాల అభివృద్ధి జరిగింది కూడా కేవలం బీఆర్ఎస్ పాలనలో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీ గెలిపించాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన ఓటర్లను అభ్యర్థించడం జరిగింది.